సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిపై ఇప్పుడు రాజకీయ రగడ మొదలైంది. ఎందుకంటే టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే 2 ఏళ్ల క్రితమే టిమ్స్ ఆసుపత్రి ప్రారంభమయ్యేదని గులాబీ పార్టీ చెబుతుంటే, అంతలేదు మీ హయాంలో 13% పూర్తయిన టిమ్స్ ఆసుపత్రిని మేము పవర్లోకి వచ్చాకే కంప్లీట్ చేశామని కాంగ్రెస్ సర్కార్ అంటోంది. ఇక టిమ్స్ అసలు క్రెడిట్ ఎవరిది? బడ్జెట్ పెంపులు నిజంగానే అవినీతి కోసమేనా? ప్రారంభోత్సవం ఆలస్యం ఎందుకు అన్న అంశాలపై ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కోవిడ్ తర్వాత హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడంతో నగరానికి 4 భారీ టిమ్స్ ఆసుపత్రులు అవసరమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. 2022 ఏప్రిల్ 26న అప్పటి సీఎం కేసీఆర్ సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. టిమ్స్ కోసం 22 ఎకరాల భూమిని కేటాయించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టేలా 1200 కోట్లను కేటాయించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని 70% మేర పూర్తి చేశామని బీఆర్ఎస్ చెబుతోంది. మళ్లీ తాము అధికారంలోకి వచ్చి ఉంటే 2 ఏళ్ల క్రితమే ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చేదని అంటున్నారు. కానీ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్ష్యపూరితంగా ఆలస్యం చేస్తూ వస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఆసుపత్రి పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులను తాత్సారం చేస్తోందని విమర్శిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేసీఆర్ టిమ్స్ తీసుకొచ్చారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన వైద్యం అందడం లేదని, టిమ్స్ ఆసుపత్రులకు పూర్తి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. అయితే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం మరో రకంగా వాదిస్తోంది. 26 ఏప్రిల్ 2022న టిమ్స్కు శంకుస్థాపన జరిగితే నిర్మాణ 2023 ఫిబ్రవరి 8న పనులు ప్రారంభమయ్యాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. 2023 ఫిబ్రవరి 8 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి, అంటే 7 డిసెంబర్ 2023 వరకు చేపట్టిన పనుల విలువ 120.89 కోట్లు మాత్రమేనని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆసుపత్రి పనులు 13.14% మాత్రమే జరిగాయని బీఆర్ఎస్కు కౌంటర్ ఇస్తోంది. తాము అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు 97% పనులు పూర్తి చేశామని చెబుతోంది. జూన్లో టిమ్స్ను ప్రారంభించబోతున్నట్లుగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. మొత్తానికి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి మరింత పెరిగింది. ఆసుపత్రి నిర్మాణానికి అసలు క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండగా, ప్రజలు మాత్రం అత్యాధునిక వైద్య సేవలు ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. జూన్లో టిమ్స్ ప్రారంభం అవుతుందన్న ప్రభుత్వ ప్రకటనతో ఈ రాజకీయ రగడకు తెరపడుతుందా, లేక మరోసారి క్రెడిట్ వార్ మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంబంధించిన వైద్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, అంతే ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు మనసు పెట్టి డిజైన్ లో నిమగ్నమైనారు. కాబట్టే 4 వైపులా ఇవాళ హైదరాబాద్ కి ఇట్లాంటి 4000 పడకల ఆసుపత్రులు వస్తా ఉన్నాయి టిమ్స్ రూపంలో. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ తో మరొక 2000 పడకలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేసిజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేము కడితే ఆయనకు పేరు వస్తుందేమో. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉండాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ, వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి మరి అవకాశం ఉండే విధంగా వారు మరి కొంత చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.